హలో ఆల్, దిస్ ఇస్ డాక్టర్ రమ్య వందన్ శెట్టి. నార్మల్ డెలివరీ అయిన తర్వాత బేబీ హెడ్ పైన స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది కొన్నిసార్లు. ఆ స్వెల్లింగ్ కోసం పేరెంట్స్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అసలు ఆ స్వెల్లింగ్ ఏంటి, దానికి ట్రీట్మెంట్ అవసరమా లేదా, అది డేంజరసా కాదా అనేది మనకి డాక్టర్ సిద్ధార్థ్ రెడ్డి పీడియాట్రిషియన్ ఉన్నారు. సో సార్తో డిస్కస్ చేద్దాం. హాయ్ డాక్టర్ సిద్ధార్థ్. హాయ్ మ్యామ్, నా పేరు డాక్టర్ సిద్ధార్థ్ రెడ్డి. నేను గ్రావిడోమ్ హాస్పిటల్లో పీడియాట్రిషియన్ని. సో మేడం అడిగిన దాన్ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని మాట్లాడుకుందాము. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి దాన్ని ఏమంటారు, సో మనం అనేది క్యాపుట్ సక్సిడినం అని అంటాము. సో సెకండ్ వచ్చేసి అది ఎందుకు అవుతుంది. సో అది నార్మల్గా మనకి యూజువల్లీ నార్మల్ వెజనల్ డెలివరీ అయిన బేబీస్లోనే చూస్తాము. సో ఎందుకు అలా అంటే, ఇప్పుడు హెడ్ అనేది 2 వాల్స్ అగేన్స్ట్ నుంచి బయటకు వస్తుంది కాబట్టి ఆ వాల్స్ కంప్రెషన్ వల్ల మనకి బోన్కి స్కిన్కి మధ్య ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అవుతుంది. సో దానివల్ల మనకి హెడ్ అనేది పెద్దగా కనబడుతుంది. సో థర్డ్ థింగ్ వచ్చేసి, సార్ అలా ఉంటుంది కదా, మరి ఎలా అంటే అది యూజువల్గా 48 hours లోపు రిజాల్వ్ అయిపోతుంది 95% ఆఫ్ ద టైమ్స్. కొంతమందికి వారం రోజుల వరకు పడుతుంది. ఫోర్త్ థింగ్, ఏదైనా ట్రీట్మెంట్ చేయాలా, సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏమీ ఉండదు, అది సెల్ఫ్ రిజాల్వింగ్ మాత్రమే.